శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెనకరా అన్న శ్రీరామ్ వెనకరా జై శ్రీరామ్ వెనకరా జై శ్రీరామ్ 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 భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా ఒకటి వేసేది బాగానా ఒకటా రెండా వార్డు ఏది బాగా ఒకటే మాతా కీ జై భారత్ మాతా కీ జై బీజేపీ జిందాబాద్ జై శ్రీరామ్ 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 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం 1వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను చేని శివశంకర్ను పోటీ చేస్తున్నాను. మీ యొక్క 1వ వార్డు ప్రజలందరూ కూడా గమనించి ఆ యొక్క కమలం పువ్వు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా గత పాలకులు చేసినటువంటి ఈ 1వ వార్డులో ఎన్నో అక్రమాలు ఇవన్నీ ఎదురు చూసాం. అది కూడా ప్రజలకు కూడా తెలుసు. ఏ కాలంలో కూడా మట్టి తీయకుండా ఏది చేయకుండా ఉన్నటువంటి ఏకైక వార్డు ఏదైనా ఉందంటే 1వ వార్డు. ఇవన్నీ నా యొక్క దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు బీజేపీ ఒక టికెట్ ఇచ్చి 1వ వార్డు నుంచి నువ్వు గెలుపు కైవసం చేసుకొని రమ్మని చెప్పేసి నాకు అధిష్టానం చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అదే ఒక అభిప్రాయంతో నన్ను అందరూ గెలిపించి ఇదంతా తీసుకొని రావాలని చెప్పారు. అంతేకాకుండా కూడా ఇక్కడ ఏకైక 1వ వార్డులో ఎక్కువ పాడి పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. అందులో మా మిస్సెస్ కూడా వెటనరీ చేస్తుంటుంది. ఇక్కడ ఏ అర్ధరాత్రి పోయినా కూడా మేము వైద్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదే అంతేకాకుండా కూడా అదే ఇక్కడ పోడు భూమి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ యొక్క పోడు భూమి సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పనికిరావు. ఓన్లీ ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద పాపం వాళ్ళు ప్రజలు ఇబ్బందులకు గురి కావటం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇది నన్ను కనుక గెలిపిస్తే ఇదే ఒక వార్డు కౌన్సిలర్ని ఎప్పుడైతే చేశారో ఒక ఎమ్మెల్యేతో సమానం అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. మీ యొక్క పోడు భూమి సమస్యని నన్ను గెలిపించండి. మీ పోడు భూమి సమస్యని ఎమ్మెల్యే నేను వెంటనే కేంద్రాన్ని చెప్పించి మరీ నేను కిషన్ రెడ్డి గారి దృష్టిలోకి పెట్టించి మీ యొక్క ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాను. హోంమంత్రి బండి సంజయ్ గారితో కూడా మేము మీ యొక్క ఇక్కడ 1వ వార్డులో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం ఒక లేఖ రాసి వాళ్ళకి చెప్పినాం. అంతేకాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కమలం పువ్వు మీద గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.